నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్. రామభక్త హనుమాన్ కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మాణం 400 ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభుగా వెలిశాడని, 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం. సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది. ఆ ఆవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడు కలలో కనబడి, తాను కోరంద పొదలో ఉన్నాను, తనకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించమని, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఓవైపు నృసింహస్వామి, మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించడం, శంఖుచక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. పూర్వం రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనుందగా సంజీవిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవిని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగము విరిగిపడింది. ఆ భాగాన్ని కొండగట్టుగా పిలుస్తున్నారు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం, 2 ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కొండగట్టు ఆంజనేయ స్వామి వారు స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉన్నారు. ఈ గుడిని 400 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించారు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీ బేతాళ స్వామి. ఈయన ఆలయం కొండపైన నెలకొని ఉంది. ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జపోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, కొండల రాయుని గట్టు, శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి. ఇక్కడ యాత్రికులు తమ ప్రమాణాలను నెరవేర్చడానికి మరియు కొండగట్టు ఆంజనేయును పూజించడానికి అభిషేకం చేస్తారు. మరియు శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష రకం 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు. మరియు స్వామివారి ఎడమ చేతి గిన్నె నుండి తీసిన శ్రీ స్వామివారి చందనం మంచి మహత్యం మరియు ప్రతి భక్తుడిపై చందనంపై గట్టి నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు తప్పనిసరిగా చందనం ప్రసాదం తీసుకోవాలి. శ్రీ ఆంజనేయ స్వామి పూజలు అధిక గౌరవప్రదంగా నిర్వహిస్తారు మరియు ప్రతిరోజు వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన యాత్రికులు తమ ఆజ్ఞలను నెరవేర్చడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక ఆంజనేయునికి 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. విశేష పండుగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు. మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.